హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ఇవాల్టి మన అతిథి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇవాల్టి టాపిక్ మనం ఏం తీసుకుందాం అనుకుంటున్నానంటే, వార్ జరుగుతుంది ప్రపంచంలో. ఇజ్రాయెల్ కానివ్వండి, ఇరాన్ కానివ్వండి, అమెరికా వెనక్కి తగ్గినా కూడా యుద్ధం ఇంకా అలాగే కంటిన్యూ అవుతూ ఉంది. ఈ నేపథ్యంలో మన భారతదేశంలో ఆయిల్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, కొంచెం కొరత ఏర్పడుతుంది. మళ్ళీ కరోనా టైంలో మనం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నామో వాటికి సిద్ధంగా ఉండాలని రీసెంట్గా మన పిఎం మోదీ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ, దేశ ప్రజలందరూ కూడా ఒక ప్యానిక్కి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమవుతుంది, ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, ఎలా ఎదుర్కోవాలి అనేది వాళ్ళు ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అసలు ఇదంతా ఈ పెట్రోల్ కానివ్వండి, లేకపోతే గ్రాసరీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొరత అయ్యే అవకాశాలు ఉండొచ్చు అంటారా ఈ యుద్ధ ప్రభావంతో? అంటే ఇప్పుడు దీంట్లో ప్రజల పాత్ర ఏముందండి? ఇరాన్ మీద ఇజ్రాయెల్ వాడు బాంబులు వేస్తున్నాడు, అమెరికా వాడు బాంబులు వేస్తున్నాడు. ఇజ్రాయెల్ వాడు ఇప్పటికే చాలా నష్టపోయాడు. వాళ్ళ దేశ నాయకుడే చనిపోయాడు. ఇంకా కొంతమంది ముఖ్యమైన నాయకులు కూడా చంపేశారండి. వాళ్ళ చేతులు ఉన్నది వాళ్ళు చేస్తున్నారు. ఇది అసలు యుద్ధం ఎవరి కోసం? అసలు ఇది ఎందుకోసం యుద్ధం అసలు ఎవరికి తెలియదు. ట్రంప్ ఎందుకు యుద్ధం చేస్తున్నాడు, స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి. అది అమెరికన్ ప్రజలే అడుగుతున్నారు. జేడీ వ్యాన్స్ అని ఉన్నాడు కదా వైస్ ప్రెసిడెంట్, అతనే అడుగుతున్నాడు ఎందుకు యుద్ధం చేస్తున్నావు అని చెప్పి వాళ్ళ ప్రెసిడెంట్ని అడుగుతున్నాడు. ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు. ఇందులో ప్రజల పాత్ర లేదు. ఆ ఇజ్రాయెల్ని అక్కడ పెంచి పోషించారు. హిట్లర్ వెళ్ళగొట్టాడు యూదుల్ని. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదరైపోయారు. వాళ్ళు కొంత భూభాగం ఇస్తే చాలు మేము బతుకుతాము, తలదాచుకుంటాం అంటే పాలస్తీనాలో కొంత భూభాగం వాళ్ళకి 30%. అప్పుడు పాలస్తీనా బ్రిటన్ కంట్రోల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళు 30% ఉండి ఇవాళ పాలస్తీనా వాళ్ళని అక్కడ నుండి తరిమేస్తున్నారు, చంపేస్తున్నారు. వాళ్ళని హతమారుస్తూ ఉన్నారు. 70% ఆక్యుపై చేసుకున్నారు, గాజాని కానీ చుట్టూ పాలస్తీనాని కానీ. వాళ్ళని పెంచి పోషించింది ఎవరు? అమెరికా. ఎందుకు పెంచి పోషించింది? ఆ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి చమురు మీద ఆధిపత్యం రావాలంటే మనకు ఒక దేశం ఇక్కడ కావాలి. దురదృష్టవశాత్తు ఈ గల్ఫ్ ప్రాంతంలోనే ఆయిల్ ఎక్కువ ఉంది అని అమెరికా ఉద్దేశం. దురదృష్టవశాత్తు అంటే అమెరికా భాషలో. అక్కడ మన కంట్రోల్ కావాలంటే మరి చూసాం కదా, ఇరాక్లో రసాయన ఆయుధాలు తయారు చేశాడు సద్దాం హుసేన్ అని చెప్పేసి వాడిని ఉరేసి ఆ దేశంలో ఎంతోమందిని చంపేసి వాళ్ళ దగ్గర ఇరాక్లో ప్రజాస్వామ్యం లేదు, ఏమి లేదు. అమెరికా కంట్రోల్లో కీలుబొమ్మ ప్రభుత్వం ఉంది. ఇరాక్లో ఆయిల్ కంపెనీలన్నీ కూడా అమెరికాయే. అలాగే ఇరాన్లో కూడా చేయాలని అది ఇజ్రాయెల్తో కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పశ్చిమాసియాలో ఉన్నటువంటి సౌదీ అరేబియా కానీ, ఖతార్ కానీ, దుబాయ్ కానీ, కువైట్ కానీ ఎన్నిటి చోట అమెరికా తన స్థావరాలు పెట్టుకుంది. వాళ్ళు ఇచ్చారు వాళ్ళ అవసరాల కోసం. ఆ చిన్న చిన్న దేశాలు ఇచ్చారు. ఇవాళ ఏమైంది? అమెరికా వాడు ఇరాన్ మీద యుద్ధం చేస్తూ ఉన్నాడు, బాంబులు వేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారు? హార్మోజ్ జలసంధి చాలా చిన్నది, అక్కడి నుంచే షిప్స్ అన్ని రావాలి, అలా క్యూలో ఉంటాయి అన్నమాట. అది వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉన్నారు. దాంతో ప్రపంచంలో గ్యాస్ ఆయిల్ సంక్షోభం వచ్చింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎలా అంటే ఫ్యూచర్లో మళ్ళీ మనకి ఇంకొక 6 నెలల వరకు దొరకదేమో అని కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో చూస్తున్నాం సార్. అదే కదా, ఆయిల్ అంటే తీసుకెళ్తున్నారు, పెట్రోల్ తీసుకెళ్తున్నారు. అంటే ఇప్పుడు ప్యానిక్ ఎందుకు అవుతున్నారు ప్రజలు? ఇక్కడ ప్రభుత్వం ఉంటుంది, సరిపడా నిల్వలు ఉన్నాయి అంటున్నారు. మరి కమర్షియల్గా సిలిండర్లు దొరకట్లేదు కదా, హోటల్స్ బంద్ అయిపోయినాయి కదా, అది ప్రజలకు తెలుస్తుంది కదా, అందుకనే ప్యానిక్ అవుతున్నారు. ఓకే, అసలు ఇప్పట్లో ఈ యుద్ధం ఆగే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారా? ఆగే అవకాశాలు ఉండాలి అంటే ఏం చేయాలి? అంటే వాస్తవానికి యుద్ధం ఆపేయాలి. ఇక్కడ ప్రెస్టేజ్ యుగో వచ్చింది. అమెరికాకి నేను 5 రోజులు ఆపుతున్నాను అన్నాడు.
5 రోజులు ఆపుతున్నానంటే ఇజ్రాయెల్ వాడు నిన్న బాంబులు వేశాడు. అంటే ఇజ్రాయెల్ మీద అమెరికాకి కంట్రోల్ లేదా, లేదా అమెరికా చెప్తే ఇజ్రాయెల్ వినదా, తోక కుక్క నాటిస్తుందా కుక్క తోక నాటిస్తుందా అనేది ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు ఇన్నాళ్ళు ఇజ్రాయెల్ని పెంచి పోషించింది ఎవరు? అమెరికానే. అమెరికా ఆయుధ సంపత్తి ఇచ్చింది, అన్ని రకాల టెక్నాలజీ ఇచ్చింది. అంటే డబుల్ గేమ్ ఆడుతున్నాడా ట్రంప్ అని చెప్పేసి అనుమానం వస్తుంది. నేను ఆపుతానంటాడు, వాడు వెళ్ళి బాంబులు వేస్తాడు. మళ్ళీ ఇరాన్ వాళ్ళు కూడా బాగానే ధీటుగానే సమాధానం చెప్తా ఉన్నారు. వాళ్ళ చేతిలో ఉన్నాయి, వాళ్ళు కూడా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూ ఉన్నారు. అసలు అమెరికా F-35 ఫ్లైట్నే వాళ్ళు కొట్టారు, అది డ్యామేజ్ అయిపోయింది, చాలా పెద్ద డ్యామేజ్ అమెరికాకి. కాకపోతే అసలు విషయం ఏంటంటే ఈ హార్మజ్ జలసంధి ద్వారా వచ్చేటువంటి ఆయిల్ ఆగటం వల్ల 20-30% ఆయిల్ అయితే ప్రపంచంలోనే ఆయిల్ సంక్షోభం వచ్చింది. దీన్ని రష్యా బాగా వాడుకుంటుంది. వాళ్ళు రేట్లు పెంచేసి వాళ్ళు ఫ్రీగా వాళ్ళు ప్రపంచంలో అమ్ముకుంటున్నారు. చైనా కూడా ప్రాబ్లం లేదు. ఈ 2 దేశాలు జోక్యం చేసుకోవాలి. అది వాళ్ళు వ్యాపార పరంగా వాళ్ళు దే ఆర్ హ్యాపీ, అందుకని వాళ్ళు ఎంటర్ కావట్లా. ఇప్పుడు నాటో దేశాలు ఉన్నాయి కొన్ని, అది అమెరికా చెప్పిన మాట వింటలా. ఇవాళ జరగవలసింది ఏంటయ్యా అంటే అమెరికా సమాజం ప్రపంచం ముందు ఇవాళ చాలా విలన్స్ కింద మారిపోయారని వచ్చింది. వాళ్ళని చేదరించుకుంటున్నారు. ట్రంప్ లాంటి వాడిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ఇవాళ ప్రపంచం చాలా ఇబ్బందులు పడతా ఉంది. అది కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు కదా సార్ ట్రంప్. నేను చంపేస్తా, నాకు ఇష్టం లేనివాడిని నేను కంటిన్యూ చేయను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఎప్పుడైతే వెనుజులాలో ఒక బాంబు వేసి ఆ బాంబు వేస్తే ఏమవుతుందంటే ఒక అరగంట సేపు ఎవరికి కళ్ళు కనిపించో నోట్లో నుంచి చెవుల్లో నుంచి బ్లడ్ వస్తుందంట. ఒక అరగంట సేపు వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోతారు, నిద్రలోకి వెళ్ళిపోతారు. ఆ అరగంటలో వాడిని తీసుకుని వెళ్ళిపోయాడు ఆ అధ్యక్షుడిని. అలా మమ్మల్ని కూడా చేస్తాడని భయపడుతున్నారు ఏంటో తెలీదు మిగతా దేశాల వాళ్ళు అమెరికాను చూసి. చిన్న పిల్లలు కూడా వీడియోస్ యుద్ధం ఆపేయండి అని రిక్వెస్ట్ చేస్తూ నిజంగా మనసు కలిచివేస్తుంది సార్ ఆ వీడియోస్ చూస్తుంటే. దీని యుద్ధం ఆగాలంటే అమెరికన్ ప్రజలు ట్రంప్ మీద తిరుగుబాటు చేయాలి. ఏ దేశంలో ఉన్న ప్రజలు ఆ దేశంలో ఆ ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలి. 170 దేశాలు ఎన్నో ఉన్నాయి, అందరూ ఇబ్బందులు పడుతున్నారు ఏదో రూపంలో. ప్రజానీకం ఆ దేశాల మీద ఆ దేశ అధినేతల మీద ఒత్తిడి తెస్తే వాళ్ళు అప్పుడు వాళ్ళని కంట్రోల్ చేస్తారు. మరి యుద్ధంలో లబ్ధి పొందే దేశాలు కొన్ని ఉన్నాయి, వాళ్ళు రావట్లేదు ముందుకి. ఇప్పుడు మనం ఎన్ని యుద్ధాలు చూస్తున్నాం ఈ కొద్ది కాలంలో. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్ గాజా మీద ఈ పాలస్తీనా మీద యుద్ధం అది కంటిన్యూ అవుతూనే ఉంది. కాల్పులు అంటారు, మళ్ళీ రెండో చేస్తున్నారు. ఇరాన్ మీద అంతకు ముందే బాంబులు వేశాడు ట్రంప్. కానీ భారతదేశ ప్రభుత్వం కానీ అప్పుడే కనుక ఈ యుద్ధాన్ని ఊహించి మనకు కావలసినంత గ్యాస్ కావలసినంత ఈ క్రూడ్ ఆయిల్ కనుక తెచ్చుకొని ఉంటే ఇవాళ ఈ సంక్షోభం ఉండేది కాదు. సార్ మరి ఏం చేయాలి అసలు? నిజంగానే ఇలాంటి గ్యాస్ కొరత ఉందంటారా అసలు బయట? అంటే గ్యాస్ కొరత, కమర్షియల్ గ్యాస్ కొరత ఉందని ప్రభుత్వం ఒప్పుకుందిగా. కొన్ని రెస్టారెంట్స్లో మనం చూస్తుంటే బయట కట్టెలు కనిపిస్తున్నాయి. అంటే కట్టెల పొయ్యి మీద బిర్యానీ వండేసి సర్వ్ చేసేలాగా మనకు కనిపిస్తుంది. విజయవాడలో కూడా మనం చూసాము. సో దీన్ని ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే రేట్స్ పెరుగుతాయి, దానివల్ల రెస్టారెంట్కి వెళ్ళే వాళ్ళు తగ్గిపోతారు. ఇవన్నీ కూడా ప్రభావం ఎక్కడ పడే అవకాశాలు ఉండొచ్చు? అంటే వాస్తవానికి బిర్యానీ కట్టెల మీద వండితేనే బాగుంటుంది. అలా ఓకే. సరే, గ్యాస్ మీద వండేవాళ్ళు కట్టెలతో వండుతున్నారనేది మీ పాయింట్. మరి గ్యాస్ దొరకనప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ పాతకాలము, పాత అలవాట్లు ఎవరికి రాదులే. కానీ ఇప్పుడు ఇక్కడ 2-3 రకాల గ్యాసులు ఉన్నాయండి. పైప్ ద్వారా వచ్చే గ్యాసులు, పిఎన్జి, సిఎన్జి ఇలాంటివి ఉన్నాయి, ఎల్పిజి. అవును, ప్రభుత్వాలు ఇప్పుడు మాట్లాడుతున్నాయి పిఎన్జి పైప్ ద్వారా వచ్చే గ్యాసులు ప్రతి ఇంటికి ఇవ్వాలని. ఈ ఆల్టర్నేటివ్ పద్ధతుల్ని కనుక పెంచి ఉంటే మనకి ప్రాబ్లం ఉండేది కాదు. ఎప్పుడైతే 3 నెలల క్రితం ఇరాన్ మీద అమెరికా వాడు బాంబింగ్ చేశాడో భవిష్యత్తులో ఈ యుద్ధం జరిగే పరిస్థితి ఉందని మనం ఈ 3 నెలల్లో బాగా డంప్ చేస్తుంటే ఒక 6 నెలలకు సరిపడా
క్రూడ్ ఆయిల్ కానీ గ్యాస్ కానీ చేస్తుంటే ఇంత పరిస్థితి ఉండేది కాదు. అయితే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం తగ్గుముఖం పడుతుంది, యుద్ధం వెనక్కి వచ్చినట్టే. అమెరికా అయితే బాంబింగ్ చేయలేదు, ఆగింది కదా, ఆగింది. హార్మోజ్ జలసంధి కూడా తెరిచారు, మన భారత నౌకలు 3-4 వచ్చినాయి. అయితే ఇజ్రాయెల్ కంట్రోల్ చేయటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ అమెరికా స్థావరాలు ఉన్నటువంటి దేశాలు ఇందా నేను చెప్పాను కదా, సౌత్ ఆసియా దేశాలు, వాళ్ళు కూడా కళ్ళు తెరవాలి. మీరు అమెరికాకి ఆశ్రయం ఇచ్చినందుకు ఇరాన్ వాడు ఏం చేశాడు, నేరుగా అమెరికా మీద యుద్ధం చేయలేడు కదా, చాలా దూరంలో ఉందిగా. అమెరికాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే చాలా దూరంలో ఉంది అది, ఆ దేశం. ఇటువైపు ఆసియా వైపు వచ్చి ఆవిడ యుద్ధం చేస్తున్నాడు వీళ్ళ స్థావరాలు పెట్టుకొని. వీళ్ళు అమెరికా మీదకి వెళ్ళలేరు. కాబట్టి మీరు కళ్ళు తెరిచి అమెరికాకి ఆ రకమైనటువంటి ఆశ్రయం స్థావరాలు ఇవ్వకపోతే ఇరాన్ మీ మీద దాడి చేసేవాడు కాదు, వాడికి సెగ తగలాలని మీ మీద చేస్తున్నాడు. అది యుద్ధనీతి. యుద్ధంలో దిగిన తర్వాత అయ్యో ప్రాణాలు పోతే ఎలాగా, చంపకూడదు కదా, అది హత్య నేరం కదా అనుకోరు కదా. ఎవడి అడ్జస్టెన్సీ వాడు చూసుకుంటాడు. కాబట్టి ఆ దేశాలు కూడా తమ విదేశాంగ విధానాన్ని మార్చుకోవాలి. కృషి చేస్తే అమెరికా వాడి ఆగడాల్ని మనం కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది. అమెరికా దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి సంపద మొత్తం దోచుకోవాలని. ఇప్పుడు వెనిజులా మీద ఎందుకు చేశాడు, అతను మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నాడు. అదేం కాదు, అక్కడ కొన్ని లక్షల బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ ఉంది వాడి దగ్గర, నిక్షేపాలు. దాని మీద కంట్రోల్ చేయడం కోసం వాడిని పట్టుకున్నాడు. అమెరికా ఆర్థిక అవసరాల కోసం దాడి చేస్తాడు. రెండోది వాడు ఆయుధాలు అమ్ముకోవడం కోసం యుద్ధాలు చేయిస్తాడు. ఇప్పుడు దక్షిణ కొరియా కిమ్ ఉన్నాడు, వాడు అమెరికాని రోజు బెదిరిస్తుంటాడు. వాడి మీద యుద్ధం చేయడు, ఎందుకు చేసే ఆయుధాలు వేస్ట్ అవుతాయి. వాడి దగ్గర ఏం లేదు, వాడి దగ్గర ఆయిల్ లేదు, ఉంటే చేసేవాడు, బంగారం ఉంటే చేసేవాడు. ఎవరి మీద చేస్తున్నాడు, చమురు కలిగినటువంటి దేశాల మీద చేస్తున్నాడు. ఇది అమెరికా చేస్తున్నటువంటి దౌర్జన్యం. దీన్ని ప్రపంచ దేశాలు అందరూ కలిసి ప్రతిఘటించకపోతే భవిష్యత్తులో ప్రమాదమే ఉంది. ఇవాళ ప్రజలు ఈ సంక్షోభం ఎదుర్కొంటున్నారు, ఈ ఆయిల్ కొరత, గ్యాస్ కొరత. ఫ్యూచర్లో పాలకులు ఎదుర్కొంటారు వాటితో. ఎవరు అది ఏ దేశంలో అధికారంలో ఉండాలనేది అమెరికా వాడు నిర్ణయించే స్థాయి రాను రాను పెరుగుతుంది. అందరూ కలిసి ప్రతిఘటించకపోతే భవిష్యత్తు చాలా అగమ్యగోచరంగా మారేటువంటి పరిస్థితి ఉంది. అన్ని దేశాలు వాళ్ళ విదేశాంగ విధానాన్ని సమీక్షించుకోవాలా. ఇప్పుడు ఎంత పెద్ద ఏనుగైనా గడ్డిపోచలతో కలిపి బంధించి చేయవచ్చనేటువంటి పాత సామెత ఉంది కదా. అన్ని దేశాలు ఏకమైతే అమెరికా ఏం చేయలేదు. అమెరికాకి ఎగుమతులు ఆపేసి వాడు ఉత్పత్తులు కొనకుండా గనక ఆపేస్తే వాడు ఆర్థిక సంక్షోభంలో పోతాడు. సరే, ఇప్పటికే యుద్ధం స్టార్ట్ చేసి 2 months 4 weeks అయినట్టు, 1 month దాటింది. 1 month దాటింది. మరి ఇంకా ఇలా కంటిన్యూ అవుతుంది అంటే ఇంకా భారతదేశంలో ఏ నష్టం జరిగే అవకాశాలు ఉండొచ్చు అంటారు ముఖ్యంగా? అంటే ఇప్పుడు కొన్ని నౌకలు మనకు వస్తున్నాయి. మన భారతదేశంలో ప్రధానంగా మన గ్యాస్, తర్వాత క్రూడ్ ఆయిల్, ఈ రెండు మనకు సమృద్ధిగా మనం డంప్ చేసుకున్నాం అనుకోండి, మనకేం పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం చేసిన, ఇజ్రాయిల్ గాజా మీద యుద్ధం చేసి మనకేం ప్రాబ్లం కాలేదుగా. ఈ ఇరాన్ మీద చేసినటువంటి దాని మీదే మనకి సంక్షోభం వచ్చింది. యాక్చువల్గా ఇరాన్కి మనకి చాలా కొన్ని వందల ఏళ్ళ నుంచి మనకి సంబంధాలు ఉన్నాయి. మానవ నాగరికత ప్రారంభమైంది ఇరాన్ నుంచే. అంటే కొంతమంది అక్కడ నుండి తరలి ఇక్కడికి వచ్చారనేది మాట్లాడతారు కదా చరిత్రలో. మనం ఉన్నాం 3-4 వేల సంవత్సరాల నుంచి భారతదేశానికి. అలాగే ఇరాన్ కూడా ఉంది. అలాగే మీకు యూరోప్లో కొన్ని దేశాలకు ఉంది. ఇజ్రాయెల్కి అసలు చరిత్ర లేదు. ఇజ్రాయెల్ని బ్రిటన్ వాడు అక్కడ కూర్చోబెట్టాడు. కాబట్టి ఇజ్రాయెల్ మనకి ఫాదర్ ల్యాండ్ ఏం కాదు. మనది మదర్ ల్యాండ్, మదరు ఫాదరు ఇండియానే. ఇండియానే మనకి ఫాదరు మదరు.
కాబట్టి ఈ యుద్ధం తొందరగా సమసిపోతుందని అనుకుందాం. డౌన్ఫాల్ అయింది కాబట్టి మనకి చమురు నిల్వలు, గ్యాస్ నిల్వలు పెరగటం. రెండోది, దేశంలో కూడా ఈ గ్యాసు నిల్వల్ని పెంచుకోవటం, ఆ ఉన్న గ్యాస్ని పైపుల ద్వారా పంపించటం, 2-3 రకాల గ్యాసులు ఉన్నాయి, వాటన్నిటిని కూడా బాగా చేరువుగా చేయటం. రెండోది ఏంటంటే, ఈ క్రూడ్ ఆయిల్ ప్లేస్లో ఎలక్ట్రిక్ వాహనాలని ప్రోత్సహించటం, ఛార్జింగ్ స్టేషన్స్ బాగా పెంచటం. ఆల్టర్నేటివ్ చేసుకోకపోతే భవిష్యత్తులో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళు కొట్టుకుంటే మనం ఇబ్బంది పడే పరిస్థితి. ఇప్పుడు మనకు దీనివల్ల ఏమొచ్చింది, హోటల్స్ బంద్ అవడం వల్ల నిరుద్యోగం వచ్చింది. నిరుద్యోగం రావడంలో కుటుంబాల ఆర్థిక పరిస్థితి రోడ్డు మీద పడింది. రెండోది, ఇవాళ రేట్లు పెంచేశారు. ఈ కారణంగా ఏం చేశారు, కనీసం 20-25% రేట్లు పెరిగిపోయినాయి. మరి అది ప్రజల మీద భారమే కదా, జీతాలు పెరగవు. ఈ వార్ ప్రభావం గోల్డ్, సిల్వర్ మీద కూడా పడింది. ఒక 1 month బ్యాక్ ఉన్న ప్రైస్ ఇప్పుడు రికార్డ్ స్థాయిలో తగ్గిపోయింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? ఇప్పుడు అంతకుముందు దాచుకోవటానికి గోల్డ్ కొనేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళే సంక్షోభంలోకి వెళ్ళిపోతే వాళ్ళ పరిశ్రమలు, వాళ్ళ కంపెనీలు, వాళ్ళ వ్యాపారాలు ఈ క్రూడ్ ఆయిల్, గ్యాసు, పెట్రోల్ లేక ఇబ్బంది పడతా ఉంటే ఇంకా వాళ్ళు గోల్డ్ కొని ఏం చేస్తారు, వాటిని సర్వేలు చేసుకోవాలి కదా. అందుకనే ఆ మార్కెట్ డౌన్ అయిపోయింది. ఓకే, అందుకనే రేట్లు పడిపోయినాయి. మీలాంటి వాళ్ళు ఇప్పుడే కొనుక్కొని దాచుకోవాలి గోల్డ్. అదే ఇప్పుడు గోల్డ్ తగ్గింది, మనుషుల దగ్గర డబ్బులు ఉండాలి కదా సార్. అదే అనేది మనుషుల దగ్గర డబ్బులు కొనుగోలు శక్తి పడిపోయినప్పుడు 1.5 లక్షలు ఉన్నప్పుడు గోల్డ్ షాపులు ఏవి ఖాళీ లేవు. ఇప్పుడు 10 గ్రాములకి 15,000, 20,000 తగ్గినా కూడా అన్ని షాపులు ఖాళీగా కనిపిస్తున్నాయి, డబ్బులు లేవు, మనీ సర్క్యులేషన్ లేదు. సిల్వర్ బాగా 1,00,000 రూపాయలు తగ్గిపోయిందంటే నిజంగా ఎంత తగ్గిపోయింది. 70 సంవత్సరాలు క్రితం ఎలా అయితే ఒక్కసారిగా ఇంత రేటు పతనమైందో ఇప్పుడు ఆ లెవెల్లో తగ్గిందంట ఒకేసారి. ఎంత త్వరగా పెరిగిందో అంత త్వరగా తగ్గిపోయింది. ఒకసారి బంగారం మీద ఇన్వెస్ట్ చేసాము అంటే ఇప్పట్లో తగ్గినా కూడా ఏదో 100లో తగ్గుతుంది తప్ప ఇంత మొత్తంలో తగ్గదు కదా. అంతకుముందు బంగారం అంత రేట్లో కొన్నవాళ్ళు ఇప్పుడు అమ్ముకోవడానికి అవకాశం లేకుండా పోయింది. అవును, తక్కువగా అమ్మలేరు కదా. ఇప్పుడు వాళ్ళు లిక్విడ్ క్యాష్ కావాలంటే ఉన్న బంగారం అమ్మాలా, కొన్నదానికంటే సగం తక్కువ అమ్మే పరిస్థితి. అది కూడా సంక్షోభమే. ఆ మార్కెట్, బులియన్ మార్కెట్. వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మ్యారేజ్ పర్పస్ గోల్డ్ కొనే వాళ్ళకి ప్లస్ అవుతుంది. అది దానివల్ల ఏం పెద్ద ఉండదండి. ఇంటర్నేషనల్ ఫ్లక్చువేషన్ ఆ మార్కెట్ బట్టి ఉంటుంది గోల్డ్ది కూడా. అదే మనం ఏంటంటే ఇప్పుడు ఈ యుద్ధం ప్రభావం అన్నిటి మీద ఉంటుంది, అన్ని రంగాల మీద ఉంటుంది. ఇక్కడ తొందరలో యుద్ధం ముగిసిపోతే సంతోషించేవాళ్ళు ఇండియా కూడా ఒకటి ఉంటుంది. ఇండియా కూడా తట్టుకొని నిలబడే స్థితి ఉంది కాబట్టి తొందర ఈ కమర్షియల్ గ్యాస్ ఉత్పత్తి పెరిగి ఇప్పుడు షెల్ గ్యాస్ అనేవి కొన్ని ఉన్నాయి, వాటన్నిటి కూడా వెలికి తీసి ఆల్టర్నేటివ్ విదేశాల మీద ఆధారపడకుండా మన దేశంలోనే ఈ షెల్ గ్యాస్ ఇవన్నీ కూడా ఉత్పత్తి చేస్తే భవిష్యత్తులో మన దేశానికి ఆర్థికంగా బాగుంటుంది. రెండోది ఏంటంటే ఈ గ్యాస్ మీద, పెట్రోల్ మీద ఆధారపడకుండా ఎలక్ట్రిక్ మీద ఆధారపడేటువంటి పరిస్థితి తెచ్చుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.